అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్ సంబంధించి సీబీఎస్ఈ సిలబస్ సంబంధించి టోటల్ గ్రామర్ అనమాట. 8వ తరగతికి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ ఇవ్వబడింది. అండ్ యాస్ వెల్ యాస్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా చక్కగా వివరించబడ్డాయి. ఇదొచ్చేసి సప్లిమెంటరీ రీడర్ ఇట్ సో హ్యాపెండ్ యొక్క పాఠ్యాంశాలన్నీ కూడా ఈ ప్లే లిస్ట్‌లో అయితే మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మీరు మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు. లేదా వేరే దేంట్లో అయినా గానీ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో జస్ట్ మీరు టైటిల్ క్లిక్ చేయంగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ నుంచి టోటల్ ప్లే లిస్ట్ లింక్స్ అయితే మీరైతే చక్కగా పొందొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి ఇట్ సో హ్యాపెండ్ లోని థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో సెల్ఫిష్ జెయింట్ పార్ట్ 1 యొక్క క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూడబోతున్నాం. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఈ వీడియోలోనే చూడడం అయితే జరుగుతుంది. క్వెషన్ అండ్ ఆన్సర్స్. వై ఇస్ ద జైంట్ కాల్డ్ సెల్ఫిష్? ఎందుకని ఆ రాక్షసుని స్వార్థపరుడిగా ముద్ర వేయడం జరిగింది? ద జైంట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్ బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు షేర్ హిస్ బ్యూటిఫుల్ గార్డెన్ విత్ ద చిల్డ్రన్. తనకున్నటువంటి అందమైన తోట ఏదైతే ఉందో అది పిల్లలు వచ్చి ఆడుకుంటుంటే తట్టుకోలేకపోయేవాడు. ఈ గార్డెన్ నా గార్డెన్ అంతవరకే, వేరే వాళ్ళు ఎవ్వరు రావడానికి వీల్లేదు. ట్రెస్పాసర్ షల్ బి ప్రాసిక్యూటెడ్. ఇతరులోనికి రారాదు, వస్తే కేసులు అనేవి పెట్టడం జరిగిద్ది లేదా వారిని తీర్పులోకి తీసుకెళ్తాను. హీ బిల్ట్ ఏ హై వాల్ అరౌండ్ ఇట్. ఏం చేశాడు? పెద్ద గోడ ఒకటి కట్టిచ్చేశాడు. అండ్ పుట్ అప్ ఏ బోర్డ్ సేయింగ్ నో వన్ వాజ్ అలౌడ్ టు కమ్ ఇన్. ఎవ్వరు ఇతరుల లోపలికి రాకూడదు అని రాయించాడు. హీ వాంటెడ్ ద గార్డెన్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్. తన వరకే ఆ గార్డెన్ ఎవరిదంటే తనదే, అంతే. అంతకు మించి వేరే ఎవ్వరి సొంతం కాదు, నా సొంతం నేనే ఉండాలి అని. ఆన్ వన్ అకేషన్ ద చిల్డ్రన్ సెడ్ హౌ హ్యాపీ వీ ఆర్ హియర్. లేటర్ దే సెడ్ హౌ హ్యాపీ వీ వర్ దేర్. వాట్ ఆర్ దే రిఫరింగ్ ఇన్ బోత్ కేసెస్? ఈ రెండు కేసెస్లో కూడా వాళ్ళు దేని గురించి హియర్ దేర్ అని వాళ్ళు అన్నారు. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ హౌ హ్యాపీ వీ ఆర్ హియర్ అన్నారు. బా, ఎంత ఆనందంగా ఉందో మనకిక్కడ అన్నారు. ద చిల్డ్రన్ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ మచ్ ఫన్ దే ఆర్ హ్యావింగ్ వైల్ ప్లేయింగ్ ఇన్ ద జైంట్స్ గార్డెన్. ఏదైతే జైంట్ రాక్షసుడు ఉన్నాడో ఆ కోటలో ఉన్న తోట ఆడుకుంటూ వా ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ అన్నారు మొదటిసారి. రెండవ సెంటెన్స్ వచ్చేసి హౌ హ్యాపీ వీ వర్ దేర్. అక్కడ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు. ఏమైంది? గోడ కట్టేశాడు. చిల్డ్రన్ ఆర్ రిమెంబరింగ్ ద గుడ్ టైమ్స్ దే హ్యాడ్ ఇన్ గార్డెన్ బిఫోర్ ద జైంట్ క్లోజ్ ఇట్ ఆఫ్. జైంట్ ఏం చేశాడు? చుట్టూ ప్రహరీ గోడ కట్టేశాడు. దాంతో వాళ్ళైతే వెళ్ళడానికైతే లేదన్నమాట. అందుకనే ఆ మంచి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో అనేసి పిల్లలు అనుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మూడో ప్రశ్న చూస్తే వెన్ స్ప్రింగ్ కేమ్ ఇట్ వాస్ స్టిల్ వింటర్ ఇన్ గార్డెన్. వాట్ డస్ వింటర్ స్టాండ్ ఫర్ ఆర్ ఇండికేట్ హియర్? ఇప్పుడు అంతా బాగుంది అండ్ మూలన ఎక్కడో ఏం జరుగుతుంది? వింటర్, చలికాలం అనేది ఉంది. వసంత ఋతువు వచ్చింది కానీ వింటర్ అనేది తోటలో ఉంది. వాట్ డస్ వింటర్ స్టాండ్ ఫర్ ఆర్ ఇండికేట్ హియర్? దీనికి ఏంది? ఆ చలి అనేది దేనికి సాదృశ్యం, దేనికి ప్రతీక? వింటర్ స్టాండ్ ఫర్ సాడ్నెస్. చలికాలం అనేది ఏడవడం, బాధ, లోన్లీనెస్, ఒంటరితనం, లైఫ్లెస్నెస్, జీవం లేనితనం. మన చలికాలం ఓకే మామూలుగా ఉంటుంది కానీ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా అంటే మంచు పడుతూ ఉంటుంది. వెచ్చని నీళ్ళని గాల్లోకి విసిరితే అది మంచు గడ్డలుగా కింద పడుతుంది. అంత భయంకరమైన ఉంటుంది. అండ్ ఇళ్లల్లో ఒంటరిగా ఎట్లా అయితే ఎండాకాలం మనం బాగా రోహిణి కార్తె ఆ టైంలో ఇళ్లల్లో మగ్గిపోవాల్సింది, బయట ఎవరు తిరగడం కష్టం అనమాట. అలాంటిది వాళ్ళకి కొన్ని నెలలు ఉంటుంది బాధ, ఒంటరితనం అండ్ నిర్జీవం. నిర్జీవం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లన్నీ కూడా, ఆకులన్నీ కూడా ఏమవుతాయి? మంచుతో కప్పబడిపోయి ఒక రకంగా చెప్పాలంటే అవి పక్షవాతం వచ్చినట్టు అయిపోతాయి. ఇట్ మీన్స్ దట్ గార్డెన్ హ్యాడ్ నో ఫ్లవర్స్. అంటే అర్థం ఏంటంటే ఆ తోటలో ఏం లేవు? పూలు లేవు, పక్షులు లేవు, పిల్లలు లేరు. ఇట్ వాస్ కోల్డ్ అండ్ డల్. అంతా కూడా ఎలా ఉంది? చాలా చల్లగాను డల్గా ఉంది. దిస్ హ్యాపెండ్ బికాస్ జైంట్ వాస్ సెల్ఫిష్. ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఈ యొక్క రాక్షసుడు స్వార్థపరుడు కాబట్టి.
Winter has been presented like a story with its own characters and their activities. Describe the story in your own words. ఇక్కడ వింటర్‌ని చాలా ఒక కథలాగా చెప్పారు. అండ్ రకరకాల వ్యక్తుల్ని చొప్పించుకొచ్చారు. ఏదో మొత్తానికి స్నో లాగా, ఫ్రాస్ట్, నార్త్ విండ్, హెయిల్ స్టార్మ్ ఇయన్నీ. వాటి గురించి చెప్పండి. ఇన్ ద స్టోరీ వింటర్ ఈస్ షోన్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. చలికాలం దానికి సేవకులున్నారని, లేదా చలికాలానికి కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేసి చెప్పడం జరిగింది. స్నో కవర్డ్ ద గార్డెన్ విత్ వైట్ బ్లాంకెట్. మంచు పైనుంచి పడుతుంది. అది దుప్పట్లాగా తోట మొత్తాన్ని కప్పేసింది. కాబట్టి దుప్పటి అన్నమాట అసలు. మంచు దుప్పటి. ఫ్రాస్ట్ పెయింటెడ్ ద ట్రీస్ సిల్వర్. ఫ్రాస్ట్ ఏం చేసింది? ఇది గడ్డ కట్టినటువంటి మంచు. ఎక్కడ? చెట్ల మీద. చెట్ల మీద గడ్డ కట్టినటువంటి మంచు అన్నమాట. కాబట్టి ఇది సూర్యకాంతి పడి సిల్వర్ కలర్‌లో మెరుస్తుంది. నార్త్ విండ్ కేమ్ వేరింగ్ ఫర్. అది ఏం చేసింది? ఒక చలికోట్ వేసుకొని వచ్చిందంట. బ్లూ స్ట్రాంగ్లీ ఆల్ అరౌండ్ ద గార్డెన్. చల్లగాలి అసలు భయంకరంగా వీస్తుంది ఈ ఉత్తరపు గాలి అనేది. మనకు కూడా ఉత్తరపు గాలి చాలా చల్లగా ఉంటుంది. హిమాలయాల నుంచి వస్తుంది. చలికాలం వచ్చిద్దనమాట మనకి. అప్పుడు మామూలుగా ఉండదు, వణికిపోతాం కొద్ది రోజులు ఏదైతే హిమాలయపు గాలి మనకు వస్తుందో. హెయిల్ కేమ్ టు. వడగండ్ల వాన కూడా వచ్చింది. హిట్టింగ్ ద రూఫ్. పైకప్పుల్ని పగలగొడుతుంది. రన్నింగ్ అరౌండ్ ద గార్డెన్. అండ్ తోట మొత్తం తిరగాడుతున్నది. దే ఆల్ స్టేడ్ ఇన్ ద గార్డెన్ అండ్ మేడ్ ఇట్ కోల్డ్ అండ్ ఎంప్టీ బికాస్ స్ప్రింగ్ రిఫ్యూజ్ టు కమ్ టు సెల్ఫిష్ జైంట్స్ గార్డెన్. వసంత ఋతువు ఏమైందంటే అలిగింది. ఎందుకని? ఈ సెల్ఫిష్ జైంట్ యొక్క తోటలోకి నేను వెళ్ళను. ఎందుకంటే వాడు చాలా స్వార్థపరుడు. పిల్లల్ని కూడా రానీయడు. పిల్లల్ని కూడా ఆడుకోనీయడు. ఇంత స్వార్థపరుడు కాబట్టి నేను రానని వసంత ఋతువు ఏం చేసింది అంటే అలిగింది. దాంతో పూలు లేవు, కాయలు లేవు, ఏమి పక్షులు లేవు, పిల్లలు లేరు. ఇప్పుడు వాజ్ అ జైంట్ హ్యాపీ ఆర్ సాడ్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ ద గార్డెన్. ఆ తోట ఉన్న పరిస్థితిని చూసి రాక్షసుడు ఆనందంగా ఉన్నాడా, విచారంగా ఉన్నాడా? ద జైంట్ వాజ్ సాడ్. విచారంగా ఉన్నాడు. హీ మిస్డ్ ద బ్యూటీ ఆఫ్ స్ప్రింగ్. వసంత ఋతువు యొక్క ఆనందాన్ని అతను కోల్పోయాడు. అందాన్ని కోల్పోయాడు. ద సౌండ్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్. పిల్లలు రాకలేదు. పిల్లలు చేసే గొడవలు అల్లరి లేదు. దాంతో పక్షుల కిలకిలరావాలు లేవు. అండ్ సువాసనలు ఇచ్చే పూలు లేవు. హీ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ గార్డెన్ ఎనీమోర్ బికాస్ ఇట్ వాజ్ ఆల్వేస్ వింటర్ అండ్ లైఫ్లెస్. టోటల్ ఎప్పుడు ఆ తోట మొత్తం కూడా అండ్ జీవం లేనిదిగా అయిపోయింది. ఎందుకని? ఫ్రాస్ట్ ఈజ్ దేర్ ఆన్ ట్రీస్. కాబట్టి అది వాటిని పక్షవాతం వచ్చేటట్టు చేస్తుంది ఆ చెట్లని. కాబట్టి అంతా కూడా నిర్జీవంగా ఉంది కాబట్టి అతను కూడా చాలా బాధలో ఉన్నాడు. వాట్ ఎఫెక్ట్ డిడ్ ద లిన్నెట్ సాంగ్ హ్యావ్ ఓవర్ హెయిల్ అండ్ నార్త్ విండ్. పక్షి వచ్చింది ఇంతలోకి, కిటికీలోకి దూరింది అండ్ పాటలు పాడడం మొదలుపెట్టింది. అది ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అనేసి దేని మీద? వడగండ్ల వాన మీద అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తర గాలి మీద. ద లిన్నెట్ స్వీట్ సాంగ్ మేడ్ ఎవ్రీథింగ్ పీస్ఫుల్. పక్షి వచ్చింది, అంతని కామ్ చేసేసింది. అది జైంట్ రాక్షసుడు విన్నాడు. అయితే ఎందుకు వచ్చింది పక్షి అంటే పిల్లలు వచ్చారు. దాంతో వడగండ్ల వాన ఆగిపోయింది. ఆ తర్వాత నార్త్ విండ్ గర్జించి అప్పుడు దాకా తిరిగిన నార్త్ విండ్ అంతా కూడా ఆగిపోయింది. కాబట్టి టోటల్గా ద సాంగ్ బ్రాట్ కామ్. లిన్నెట్ పక్షి యొక్క పాట ఏం చేసింది అంటే టోటల్గా చలికాలాన్ని ఆపేసింది. వసంత ఋతువు వచ్చేటట్టు చేసింది. సైన్స్ ఆఫ్ స్ప్రింగ్ టు గార్డెన్ షోయింగ్ దట్ హ్యాపీనెస్ అండ్ చేంజ్ వర్ కమింగ్. ఒక మార్పు అనేది వస్తుంది అనేది ఇదంతా కూడా తీసుకొచ్చింది అనమాట. జస్ట్ ఏంటి? పక్షి కిలకిల రావనే సైన్ స్ప్రింగ్ రాబోతుంది అనేసి. తర్వాత సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2 చూద్దామండి. దానికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. జైంట్ సా ఏ మోస్ట్ వండర్ఫుల్ సైట్. వాట్ డిడ్ హీ సీ? ఇప్పుడు పక్షి వచ్చి పాడడం మొదలుపెట్టింది అండ్ అతను ఒక అద్భుత దృశ్యం చూశాడు కిటికీలో నుంచి చూడంగానే. హీ సా దట్ ద జైంట్ సా దట్ చిల్డ్రన్ హ్యాడ్ కమ్ బ్యాక్. పిల్లలు వచ్చేసారండి. పిల్లలు వచ్చేసారు దేంట్లో? గార్డెన్లోకి. ఎలా వచ్చారు? ఆ గోడకి చిన్న హోల్ చేశారు కింద, దాని నుంచి దూరి వచ్చేసారు. దే వర్ సిట్టింగ్ ఆన్ ద ట్రీస్. చెట్ల మీద కూర్చున్నారు. అండ్ ద ట్రీస్ వర్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ హ్యాపీ అగైన్. వీళ్ళు వచ్చి ఏం చేశారు? చెట్ల మీదకి ఎక్కి ఆ ఫ్రాస్ట్ మొత్తాన్ని కాలుతో తన్నేశారు. చెట్లు ఫ్రీ అయిపోయినాయి. దాంతో ఎక్కడో దాక్కున్నటువంటి పూలు మరలా రావడం మొదలైందన్నమాట. వాట్ డిడ్ హీ రియలైజ్ ఆన్ సీయింగ్ ఇట్? లిన్నెట్ పక్షి వచ్చింది, పాడడం మొదలుపెట్టింది.
ఆ కిటికీలో నుంచి తొంగి చూశాడు. పిల్లలొచ్చున్నారు. హీ రియలైజ్డ్ థట్ హీ హాడ్ బీన్ సెల్ఫిష్. దాంతో అతనికేం అర్థమైందంటే, తాను చాలా స్వార్థపరుడని అర్థమైంది. పిల్లలు ముందే వచ్చుంటే ఏం జరిగేది? వసంతకాలం కూడా ముందే వచ్చుండేది. హీ అండర్‌స్టూడ్ థట్ స్ప్రింగ్ డిడ్ నాట్ కమ్ బికాస్ హీ డిడ్ నాట్ లెట్ ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద గార్డెన్. వసంత ఋతువు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే వసంత ఋతువు ఇతను అవ్వడం వలన, ఈ స్వార్థపరత్వం వలన ఏం జరిగింది? పిల్లల్ని రానీయలేదు. పిల్లలు వచ్చి ఆడుకోలేదు. కాబట్టి పక్షులు రాలేదు. పక్షులు రాలేదు కాబట్టి ఈ వింటర్ అనేది తన ఇష్టానుసారంగా వడగండ్ల వాన, ఉత్తరపు గాలి, ఆ! మొత్తం పొగమంచు మొత్తం దట్టంగా ఆ తోట మొత్తాన్ని కప్పేయడం అయితే జరిగింది. వై వాజ్ ఇట్ స్టిల్ వింటర్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్? సరే, తోటలోకి ఇంకా ఒక మూలన ఎందుకు చలికాలం తన ప్రభావాన్ని చూపిస్తుంది? ఇట్ వాజ్ స్టిల్ వింటర్ ఇన్ ద కార్నర్ బికాస్ ఏ స్మాల్ బాయ్ వాజ్ స్టాండింగ్ దేర్. ఎందుకంటే ఒక చెట్టు మీదకి పిల్లోడు ఎక్కల. అందుకు అక్కడ చలికాలం తాండవిస్తుంది. అక్కడే మంచు అనేది ఉంది. ఉత్తరపు గాలి కూడా అక్కడక్కడే తిరుగుతుంది. వడగండ్లు కూడా కింద పడి ఉన్నాయి. ఎందుకంటే హీ కుడ్ నాట్ క్లైంబ్ ద ట్రీ. అతను ఎక్కలేకపోయాడు. ద ట్రీ వాజ్ సాడ్. చాలా బాధగా ఉంది ఆ చెట్టుకు కూడా. హ్యాడ్ నో బ్లోజమ్స్. పూలు లేవు. అరే ఎక్కరా నాన్న, అదిగో కొమ్మ ఉంచుతున్నాను, ఎక్కు అంటుంది. కానీ పిల్లోడు చిన్నోడు అవడం వల్ల ఎక్కలేకపోతున్నాడు. ద కార్నర్ వాజ్ వెయిటింగ్ ఫర్ బాయ్స్ హ్యాపీనెస్. పిల్లోడి యొక్క చిరునవ్వు చూడడానికి ఆ మూల చాలా వెయిట్ చేస్తూ ఉంది. డిస్క్రైబ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ లిటిల్ బాయ్ అండ్ ద జైంట్. ఆ రాక్షసుడికిను ఆ బాలుడి యొక్క ఫస్ట్ మీటింగ్ వివరించండి అని అడగడం జరిగింది. ఇన్ దేర్ ఫస్ట్ మీటింగ్, వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అప్పుడు, ద లిటిల్ బాయ్ వాజ్ క్రయింగ్ బికాస్ హీ కుడ్ నాట్ క్లైంబ్ ద ట్రీ. చాలా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఎక్కలేకపోతున్నాడు. చాలా ఎక్కలేక ఏం చేస్తున్నాడంటే ఏడవడం మొదలుపెట్టాడు. ద చైల్డ్ సా దిస్ అండ్ ఫెల్ట్ సారీ. ఇక ఏం చేశాడు అంటే చాలా బాధపడిపోయాడు. రే అంతా బాగుంది, పక్షులు వచ్చేసినాయి, పూలు వచ్చేసినాయి, కానీ చలికాలం ఇంకా ఒక చోటు ఉందే అని చూడంగానే ఒక పిల్లోడు తన చేతులు ఎత్తుకున్నాడు. అండ్ చెట్టేమో తన కొమ్మల్ని వంచుతుంది, కానీ ఎక్కలేకపోతున్నాడు. వెంటనే ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోని లటుక్కన పట్టుకొని పైకెత్తి చటుక్కన ఆ యొక్క చెట్టు మీద కూర్చోబెట్టేశాడు. ద ట్రీ బ్లూమ్డ్ ఎట్ వన్స్. ఒక్కసారిగా ఏం జరిగింది? ఈ జెంట్లీ లిఫ్టెడ్ ద బాయ్ అండ్ పుట్ హిమ్ ఆన్ ద ట్రీ. పెట్టేశాడు, అట్లా చెట్టు మీదకి అట్లా కూర్చోబెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూయడం మొదలుపెట్టింది. అండ్ ద బాయ్ హగ్డ్ అండ్ కిస్డ్ ద జెయింట్. పిల్లోడు చేతులు చాచి ఆ రాక్షసుడి పైకి ఎక్కేశాడు, ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. దిస్ మేడ్ ద జెయింట్ వెరీ హ్యాపీ అండ్ కైండ్. అసలు చాలా సంతోషపడిపోయాడు. ఇక అతనిలోకి దయ అనేది వచ్చేసింది, జాలి అనేది వచ్చేసింది, పిల్లల్ని రానియాలనేసి అర్థమైపోయింది. డిస్క్రైబ్ దేర్ సెకండ్ మీటింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఇంటర్వల్. మరి పిల్లోడు ఒకసారి కనబడ్డాడు, తర్వాత కనబడలా. పాపం పిల్లలందరినీ కనుక్కున్నాడు. అరే ఆ పిల్లోడు ఏమని తెలుసా? మీ స్కూలేనా? లేదా ఎక్కడుంటాడు వాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా నేను? ఇలాంటివి చాలా అడిగాడు, కానీ సమాధానం లేదు. సెకండ్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చానాళ్ల తర్వాత. జియా అంటే చాలా ఓల్డ్ అయిపోయాడు. సా ద సేమ్ లిటిల్ బాయ్ స్టాండింగ్ అండర్ ఏ బ్యూటిఫుల్ ట్రీ. చివర ఆ చెట్టు కిందే నించున్నాడు. ఎక్కడ అంతకుముందు నించున్నాడు? అంతకుముందు. ద బాయ్ హ్యాడ్ మార్క్స్ ఆఫ్ నెయిల్స్ ఆన్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. కాబట్టి ఒక చెట్టు కింద పిల్లోడున్నాడు, అతనికి గాయాలు తగిలిన్నాయి. ద జెయింట్ వాజ్ షాక్డ్ అండ్ ఆస్క్డ్ హూ హ్యాడ్ హర్ట్ హిమ్. నిన్ను బాధించిన వారెవరు? ఎందుకంటే పిల్లోడి చేతులకి ఏమున్నాయి? మేకుల గుర్తులున్నాయి. ఎక్కడున్నాయి? చేతికున్నాయి, కాళ్ళకున్నాయి. ద బాయ్ సెడ్ దే వర్ వూండ్స్ ఆఫ్ లవ్. అవి ఎలాంటివి? ప్రేమ గాయాలై, కోపంతోనో ద్వేషంతోనో వచ్చినటువంటి గాయాలు కదా, ఆయనకున్న ప్రేమను బట్టి ఆ గాయాలైనవి. దెన్ హీ టోల్డ్ ది జెయింట్ హీ హ్యాడ్ కమ్ టు టేక్ హిమ్ టు హిస్ గార్డెన్ ప్యారడైజ్. ఇక నువ్వు నాతో పాటు పరదైసులో ఉండువు. ప్యారడైజ్ తెలుగులో చూడండి, పరదైసులో ఉండువు అనేసి తెలుగులో ఆ పదం ఉంది. ప్యారడైజ్ని మనం ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటాం. దీన్నే చూడండి పారాదైసు అనమాట. పరదైసులో ఉండువు అంటే స్వర్గం. అది కూడా ఒక స్వర్గం లాంటిది. నాతో పాటు పరదైసులో ఉండువు కానీ రా అనేసి. గార్డెన్, నా గార్డెన్, నీ గార్డెన్లో ఆడుకొని ఇచ్చావు కదా, నా గార్డెన్లో ఆడుకొని ఇస్తాదా, వెళ్దాం ఆడుకున్నాం అంటే చనిపోయాడు అనమాట.
ఎవరు? ద సెల్ఫిష్ జైంట్. సెల్ఫిష్‌నెస్ ఎప్పుడో చనిపోయింది. అండ్ భౌతికంగా ఇప్పుడు జైంట్ చనిపోవడం జరిగింది. ద జైంట్ లే డెడ్, ఆల్ కవర్డ్ విత్ వైట్ బ్లోసమ్స్. జైంట్ రాక్షసుడు చనిపోయి పడిపోయి ఉన్నాడు. ఆల్ కవర్డ్ విత్ వైట్ బ్లోసమ్స్. వెంటనే చెట్టు ఏం చేసింది? తన పూలన్నీ కూడా ఆ యొక్క జైంట్ మీదకి విసిరింది. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఇండికేట్ అబౌట్ ఓన్ సెల్ఫిష్ జైంట్? ఒకప్పుడి స్వార్థపరుడైన రాక్షసుడిని పరిగణలోకి తీసుకుంటే ఈ సెంటెన్స్ దేన్ని సూచిస్తుంది? ఇట్ షోస్ దట్ జైంట్ వాజ్ నో లాంగర్ సెల్ఫిష్. చెట్టు కుమ్మరిచ్చింది పూలంటే ఇక అతను సెల్ఫిష్ కాదు. చెట్టు దేనికి సూచన అంటే నిస్వార్థ ప్రేమ, నిస్వార్థంగా కాయలు ఇస్తుంది మనకి. అలా చేసిన ఈ వ్యక్తికి కూడా చెట్టు ఏం చేసిందంటే తన పూలని ఇచ్చేసింది. హి హాడ్ బికమ్ కైండ్ అండ్ లవింగ్. దయ కలిగి ప్రేమ కలిగి ఉండడం అనేది కలిగి ఉన్నాడు ఇతను. ద వైట్ బ్లోసమ్స్ ఆర్ సైన్ ఆఫ్ పీస్. అది తెల్లటి పూలు దేనికి సూచన? శాంతికి, స్వచ్ఛతకి అండ్ హెవెన్కి అంటే స్వర్గానికి. ద జైంట్స్ గుడ్ హార్ట్ హ్యాడ్ టేకెన్ హిమ్ టు ప్యారడైజ్. ఈ యొక్క రాక్షసుడు మారిపోయాడు. తన గుండె చాలా మంచిది అయిపోయింది. దాంతో ఇతను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ప్యారడైజ్, స్వర్గంలో ఉన్నాడు. ఇక ఎక్సర్సైజ్ అనేది ఉంది మనకి చివర్లో, అది కూడా చూద్దాం. ద లిటిల్ చైల్డ్స్ హ్యాండ్స్ అండ్ ఫీట్ హ్యాడ్ మార్క్స్ ఆఫ్ నెయిల్స్. హూ డస్ ద చైల్డ్ రిమైండ్ యూ ఆఫ్? గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ చిన్న పిల్లోడి చేతికి మేకులు దిగేసినటువంటి గుర్తులు ఉన్నాయి. ఆ పిల్లోడు ఎవరు? ఎవరై ఉంటారు? రీజన్ ఇవ్వండి అని అడిగారు. ద చైల్డ్ రిమైండ్స్ మీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చేతుల్లో మేకులు, కాళ్ళకి మేకులు ఉన్నటువంటి ఏదైతే అంటే పరదయసులో ఉండు అని చెప్పేది గాడ్ ఒక్కళ్ళే. కాబట్టి ఎవరిని రిమైండ్ చేస్తుంది అంటే జీసస్ క్రైస్ట్ని రిమైండ్ చేస్తుంది. దిస్ ఈజ్ బికాస్ ఎందుకంటే అకార్డింగ్ టు క్రిస్టియన్ బిలీఫ్, క్రైస్తవ ఏదైతే మత ఆచారాలు లేదా నమ్మిక ప్రకారం జీసస్ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్. యేసు ప్రభువుని ఏం చేశారు? ఆయన్ని సిలువ వేయడం జరిగింది. హ్యాడ్ నెయిల్ మార్క్స్ ఆన్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. తన కాళ్ళకి చేతులకి మేకులు అనేవి దిగ్గొట్టబడినాయి. ఆయన ద బాయ్స్ వూండ్స్ ఆర్ కాల్డ్ వూండ్స్ ఆఫ్ లవ్. ఇవి దేనికి సంబంధించిన? ప్రేమకి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా అంటే గాయపరిచినా కానీ నేను మిమ్మల్ని క్షమిస్తా అని చెప్పడానికి. ప్రేమిస్తా, క్షమించడం కాదు, ప్రేమిస్తా, మీరు ఎట్లా అయినా చేయండి నేను ప్రేమిస్తా అనే దానికి సైన్ అన్నమాట అది. విచ్ ఆల్సో కనెక్ట్స్ టు లవ్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. అండ్ దేవుడై ఉండి తాను మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంతలాగా వాళ్ళ కోసం సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడానికి కూడా, ఒక మనిషి తన ప్రాణాన్ని పెట్టడం అంటే విలవిల్లాడిపోతా అసలు చేయడు ఎవరి కోసం, ఎంత ప్రేమించినా సరే. కానీ ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏం చేస్తాడు? మానవాళి కోసం నేను సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని టార్చర్ పెట్టేవాడిని కాదు, మిమ్మల్ని ప్రేమించేవాడిని అని నిరూపించుకోవడానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈజ్ దర్ సంథింగ్ లైక్ దిస్ గార్డెన్ నియర్ వేర్ యూ లివ్? ఇలాంటి గార్డెన్ మీ ఇంటి పక్కన ఏమైనా ఉందా? వుడ్ యూ లైక్ వన్? మీకేమైనా కావాలా? అంటే రాక్షసుడు వద్దులేండి, రాక్షసుడు వద్దు. రాక్షసుడు లేకుండా ఓ తోట, ఓ కోట ఏమైనా కావాలా? ఎందుకు? వాట్ వుడ్ యూ డూ టు కీప్ ఇట్ ఇన్ గుడ్ షేప్? సరే ఇచ్చామే అనుకో, మంచిగా ఉంచడానికి ఏం చేస్తాము? దెర్ ఇస్ అ స్మాల్ పార్క్ నియర్ మై హౌస్. తెలివైన సమాధానం ఏంటంటే దగ్గరలో పార్క్ ఉందండి, బట్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జైంట్స్ గార్డెన్. అంత అందంగా ఏమి ఉండదు రాక్షసుడి యొక్క కోటలో తోటలాగా. ఎస్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ గార్డెన్. ఎస్ నాకు తోట కావాలి, కానీ రాక్షసుడు వద్దండి వితౌట్ ద జైంట్, బికాస్ ఇట్ వుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ ప్లేస్ టు ప్లే అండ్ ఎంజాయ్ నేచర్. ఆ తోట వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రకృతిని ఆనందించవచ్చు. టు కీప్ ఇట్ ఇన్ గుడ్ షేప్, మంచిగా ఉంచడానికి నెవర్ త్రో వేస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ దేర్. తోటలో ప్లాస్టిక్ వస్తువులు కానీ కవర్లు కానీ వేయను. వాటర్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్ రెగ్యులర్లీ, వాటికి నీళ్లు పోస్తా. ఆస్క్ అదర్స్ టు హెల్ప్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మిగతా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్తా. ప్లాంట్ మోర్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్. చెట్లు, ఎలాంటి చెట్లు? పూల మొక్కలు అండ్ మొక్కల్ని నాటుతా ఎక్కువగా. మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ ఫీల్స్ వెల్కమ్ దేర్, అందరికీ ప్రవేశం అనేది కల్పిస్తా. ఇది నేనైతే చేసేది అని ఇక్కడైతే మనం చెప్పుకున్నాం. ఇదండి టోటల్గా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చూడడం జరిగింది. అట్లానే మనం వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాం, సమరీ అనేది చేసాం.
మీకు ఇక్కడ ఐ కార్డ్స్ ద్వారా ప్లేలిస్ట్ లింక్స్ అయితే వస్తాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు వేరే వాటిలో మొబైల్‌లో కాకుండా వేరేవి చూస్తుంటే జస్ట్ ఈ వీడియో యొక్క టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. మీరు పొందొచ్చు. లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.